హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చారు డైరీ తంటాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి పని చేశానో, ఎలా చేశానో, ఎంత స్పీడ్గా చేశానో చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ వ్లాగ్ని రికార్డ్ చేశాను. మా ఇంటి పక్కనే వేప చెట్లు అన్నీ ఉంటాయండి. ఇంకా వారానికి ఒకసారైనా వేపలతో బ్రష్ చేస్తే మంచిదని చెప్పి ఈరోజు వేపలు తీసుకొచ్చాను. అండ్ గుడికి వెళ్తానని చెప్పి పువ్వులు కూడా ఏరుకున్నాను. ఆ తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసాను. ఇల్లు తుడిచేసి ఇంకా స్నానం చేసి టెంపుల్కి రెడీ అవ్వాలి. వేగంగా లేద్దాం అనుకున్నాను కానీ ఇంకా లేవలేకపోయానండి. అలారం పెట్టుకున్నాను కానీ అది ఆఫ్ చేసి మళ్ళీ పడుకుని పోయాను. అందుకే ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది పనులన్నీ. ఇదిగోండి ఇప్పుడు స్నానం చేసి వచ్చాను. నైట్ బఠానీ నానబెట్టానండి కర్రీ కోసం అని చెప్పి ఇడ్లీతో. అవి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి కుక్కర్ పెట్టేస్తున్నాను. టైం సేవ్ అవుతుంది కదా. నేను గుడికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుందని వాటిని ఉడికించుకుంటున్నాను. మా వారు లేచి టెంపుల్కి రెడీ అయ్యేలోపు నేను ఈ పనులన్నీ చేసుకోవాలి. ఇంట్లో దీపం పెట్టుకోవాలి. ఇంకా చిన్న చిన్న పనులన్నీ క్లియర్ చేసుకుంటే మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళి టెంపుల్కి వెళ్ళొచ్చి ఆయన ఆఫీస్ వర్క్ చేయాలి కదా. అందుకని చెప్పి నేనే ఫాస్ట్గా చేస్తున్నాను. ఇదిగోండి దీపం పెట్టేసుకున్నాను ఇంట్లో. ఇదిగోండి తులసి మొక్క దగ్గర కూడా దీపానికి రెడీ చేసుకుంటున్నాను. దీపం అంటాం కానండి ఇది ఒక అరగంట టైం అయిపోద్ది. ఫాస్ట్గా చేసుకోవడానికి మనసు ఒప్పుకోదు. నీట్గా చేసుకోవాలనిపిస్తుంది. అలా అని చెప్పి ముందు రోజే నేను దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. టైం సేవ్ అవుతుందని చెప్పి. పొద్దున్న టిఫిన్ అన్నీ ఒకేసారి కదా ఫాస్ట్గా చేయలేము. అలానే ముందు రోజే నేను కొన్ని క్లీన్ చేసి ఉంచేసుకుంటాను. అలా అయితే టైం సేవ్ అవుతుందని. ద్వారబంధానికి ముగ్గులు పెట్టుకున్నాను. లక్షవారం కదా ఈరోజు అంతా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పని. మా ఆయన ఇంకా రెడీ అవ్వలేదు. అందుకని చెప్పి నేను ఆ గ్యాప్లో ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం. అటు నుండి వచ్చి ఇంకా వంట చేసుకోవచ్చు ఫాస్ట్గానే. బఠానీ కూడా ఉడికిపోయాయి. ఆయన ఇంకా పిలిచేసరికి ఇంకా వెళ్ళిపోవాలి. ఇదిగోండి టెంపుల్కి వచ్చేసాం ఇప్పుడే. మా ఇంటికి దగ్గరలోనే ఉందండి ఈ టెంపుల్. అందుకే వ్యాంగ్ వచ్చి సీతారాం నాయుడు నామ దేయత్యై మనుషారాం దేయత్యై తండ్రి నామ దేయత్యై పుట్టిస్తేచ్చి. వచ్చే దారిలో పనస చెట్టు కనిపించింది. ఇంకా పనసాకులు తీసుకుంటున్నాను. ఇడ్లీ పెడతాను అనుకుంటున్నాను పనసాకులతో. అదే పొట్టికలు అంటారు కదా అలాగా. అందుకని పనసాకులు కట్ చేస్తున్నాను ఇక్కడ. మా ఏరియాలో పనస చెట్లు, సపోటా చెట్లు, వేప చెట్లు, మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయండి. చుట్టూ చెట్లే. కొండ దగ్గరలో ఉన్నాం మేము. చల్లగా ఉంటుంది. సమ్మర్లో అనిపించట్లేదు మాకు అసలు. అంత హాయిగా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇంటికి వచ్చేసి ఇంకా వంట కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పనసాకుల్ని సరిగ్గా క్లీన్ చేసుకుంటున్నాను. అంటే రోడ్డు పైన చెట్టు కదా దుమ్ముదూలు ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంచెం ఎక్కువ టైం తీసుకుంది క్లీన్ చేయడానికి. పనసాకులతో ఇడ్లీ పెట్టుకుంటే చాలా మంచిది అంటండి. మా అమ్మ చెప్పేది ఎప్పుడూను పనసాకులో ఇడ్లీ పెట్టి ఆయించుకుంటే చాలా హెల్త్కి మంచిదని. కానీ తర్వాత పనసాకులు కరువై అంతగా చేసుకోలేదు ఎప్పుడు. ఈ ఏరియా వచ్చాక పనసాకులు కనిపిస్తున్నాయి బాగా. ఇప్పుడు పడితే అప్పుడు చేసుకుంటున్నాను. ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయిందండి టైము. మా ఆయనకి చాలా ఆకలిగా ఉంది. ఫాస్ట్గా వంట చేయాలి ఇప్పుడు. వంట అంటే అదే ఇడ్లీ టిఫిన్. బఠానీ కర్రీ చేస్తున్నాను దానికోసమని. బఠానీ కర్రీతో ఇడ్లీ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఈరోజు చేస్తున్నాను. ముందుగా అన్నీ తరిగి పెట్టుకోవడం, వచ్చేసిన వెంటనే ఇంకా తాలింపు పెట్టుకోవడం అయిపోతుంది ఫాస్ట్గా. లేదంటే ఇంకా టైం వేస్ట్ అయిపోయిండేది. అంతలో అవి ఉడుకుతున్న ఆ తాలింపు పెట్టాను కదా అది అయ్యేలోపు చట్నీ ఆడించుకుంటున్నాను. చట్నీ చేసుకుంటున్నాను. అలా అయితే ఇది కూడా అయిపోద్ది కదా. ఇంకా జస్ట్ ఇడ్లీ పెట్టుకోవడమే ఉంది. ఇవ్వండి పనసాకులు కాడలు ఉన్నాయి కదా అవి కట్ చేసేసుకుంటున్నాను. అవి పొట్టికలు చుట్టేటప్పుడు ఆ కాడలు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి తీసేస్తున్నాను. వీటిని అగరబత్తులు ఉంటాయి కదా అవి కాలిపోయాక దాని చివర్లు ఉండిపోతాయి కదండి. వాటితో వీటిని గుచ్చుకుంటున్నాను. అవి అయితే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా ఇప్పుడు చీపురు పుల్లలు అవన్నీ వెతుక్కోవడం కంటే ఇవి చాలా బెటర్ కదా.
చూడండి అలా పెట్టుకున్నాను, అంటే కోన్ షేప్స్లోన గుండ్రంగా. వీటిని అన్నీ అలా చేసేసుకుంటున్నాను. టైం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా స్పీడ్గా చేస్తున్నాను నేను. మా ఆయన ఇంకా ఆకలి ఆకలి అంటున్నారు. ఇదిగో లాస్ట్కి ఇలా వచ్చాయి ఇవన్నీ. వాటిని చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాసులో పెట్టి అందులో ఇడ్లీ ముద్ద వేసుకుంటున్నాను, ఇడ్లీ బ్యాటర్. ఇలా పెట్టుకున్నానండి. ప్యాన్లో వాటర్ వేసుకొని గ్లాసులో పెట్టి వాటిని ఇలా పెట్టేసి మూత పెట్టుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలో కూడా మనం పెట్టుకోవచ్చు. నేను 2 పక్క పక్కన పెడుతున్నాను, అలా అయితే కొంచెం ఫాస్ట్గా అవుద్ది కదా అని చెప్పి ఒక దాంట్లో ఇక్కడ ఇంకా ఇడ్లీ పాత్రలో కూడా పెడుతున్నాను. ఇదిగోండి బఠానీ కూర కూడా రెడీ అయిపోయింది. ఆ ఇడ్లీ ఆయించేలోపు ఈ బట్టలన్నీ ఆరబెట్టుకున్నాను. ఆ తర్వాత నైట్ బాదం పప్పు నానబెడతానండి తినడానికి అని చెప్పి అవి ఒలుచుకున్నాను ఈ గ్యాప్లో. ఇడ్లీ అయిపోయింది. ఇదిగోండి రెండిట్లో పెట్టుకున్నాను. ఇలా వచ్చాయి. వీటిని ఇప్పుడు ఆ పుల్లలు తీసేసి ఆ ఇడ్లీని బయటకు తీసుకోవాలి. ఇదిగోండి లాస్ట్కి ఇలా వచ్చాయి పొట్టిక్కలు. టిఫిన్ చేసేసాము. ఇంకా ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మళ్ళీ లంచ్ కోసం రెడీ చేస్తున్నాను కర్రీ. గుత్తి వంకాయ కర్రీ కోసమని ఇవన్నీ రెడీ చేశానండి. ఉల్లిపాయ ముక్కలన్నీ తరుపుకున్నాను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ధనియా పౌడర్, జీరా పౌడర్ కలిపి వంకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఆ వంకాయలు పెట్టాలి. టిఫిన్ చేశాక సామాన్లన్నీ క్లీన్ చేసి ఆ తర్వాత కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేశానండి. కాసేపు టీవీ చూశాను. టీవీ చూశాక మళ్ళీ ఇదిగో ఇదంతా చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇది ఆ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలా కలిపేసుకొని అందులో అప్పుడు వంకాయల్లోకి పెట్టాలి. ఇక్కడ వేసే ఆయిలేనండి, నేను తర్వాత మరి కర్రీలో వేయను. ఇందులో ఎక్కడ ఎంత వేస్తే అంతే, ఇంకా ఎక్కువ ఆయిల్ యూస్ చేయకూడదని చెప్పి అలా స్లోగా తగ్గిస్తున్నాను. ఈ కర్రీ నేను స్టీల్ ప్యాన్లో చేస్తున్నానండి, అందుకని చెప్పి ప్యాన్కి ఆయిల్ పెట్టుకున్నాను. స్టీల్ కదా, లేదంటే అంటుకుపోతుంది. ఈ మధ్య సిల్వర్ కూడా ఎక్కువ యూస్ చేయకూడదని అంటున్నారండి, బాగా వింటున్నాం. అందుకని స్టీల్ ఐటెం వాడడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేను. స్టీల్ ప్యాన్, స్టీల్ కుక్కర్ అన్నీ తీసుకున్నాను, సిల్వర్ని ఇగ్నోర్ చేద్దామని. అలా అని అన్నిసార్లు మనం స్టీలే వాడలేము, సిల్వర్ కూడా యూస్ చేస్తాం, అది మనకు బాగా అలవాటు కదా. కొన్ని స్టీల్ కంటే సిల్వరే బెటర్ అనిపిస్తుంది కొన్ని వంటలకి, అందుకని చెప్పి ఇలా అంటున్నాను. సిల్వర్ కూడా యూస్ చేస్తాము, కానీ తగ్గించుకుంటే బెటర్. రసము, రైస్ పెట్టేసుకున్నాను స్టవ్ పైన. ఈ గుత్తి వంకాయ ఇది రెడీ చేసుకునే లోపు ఇది కొంచెం టైం పడుద్ది కదా, ఈ గ్యాప్లో అవి అయిపోతాయి. స్టవ్ పైన పెట్టుకున్నాను కర్రీ. ఇది బాగా ఎక్కువ టైం సిమ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత బాగా మగ్గిపోయింది. మగ్గిపోయాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి నేను, లేదంటే వంకాయ కొంచెం ఉడకదు. వాటర్ వేయకుండా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేస్తారు, కానీ నేను ఆయిల్ని తగ్గించడానికి అని చెప్పి వాటర్ యూస్ చేస్తున్నాను. ఎక్కువగా ఆయిల్ కూడా యూస్ చేయకూడదు కదా, అందుకని చెప్పి వాటర్ వేసుకుంటున్నాను. చాలామంది ఆయిల్తోనే మగ్గిపోయేలా చేస్తారు. నేను ఒకప్పుడు అలాగే చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు ఆయిల్ తగ్గించాలని వాటర్ వేస్తున్నాను అసలు. ఇప్పుడు కూడా అలా సిమ్లోనే స్టవ్ పైన మూత పెట్టుకొని ఉంచేసాను. వాటర్ వేసుకున్నాక అలా అయితే బాగా మగ్గిపోతుంది కదా, ఇంకా మాటికి చూడక్కర్లేదు. హైలో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంటుంది. ఇదిగోండి ఆ తర్వాత ఇలా అయింది కర్రీ. నాదైతే బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది. అది అయిపోయింది కదా లంచ్. ఇంకా సాయంత్రం పాప్కార్న్ చేశాను, స్నాక్స్ కోసం అని చెప్పి పాప్కార్న్ చేశాను. ఇది నైట్ కోసం అండి, నైట్ కోసం పల్లీలు వేపుకుంటున్నాను చట్నీ కోసం అని చెప్పి. కంటిన్యూగా వంటలు అలా అని డే అంతా చేయట్లేదులేండి, ఆ టైంలో చేస్తున్నాను. కానీ వంట చేసేది మాత్రమే నేను వ్లాగ్లో పెట్టాను, అదే, ఇంకేం కాదు. మధ్యాహ్నం మంచిగా పడుకొని లేచానండి, రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్నాక ఇదిగో ఈవినింగ్ పాప్కార్న్ చేసి కాస్త టీ తాగి ఇప్పుడు
ఈ చట్నీ చేసుకుంటున్నాను. మేము నైట్ చాలా ఫాస్ట్ కాదు, వేగంగా తినేస్తామండి 7:30 లోపు. అందుకని వేగంగానే ప్రిపేర్ చేసుకుంటాను. వేగంగా తినేస్తే మంచిది కదా అని చెప్పి వేగంగానే తినేస్తాము. 7:30 లోపే తింటాము. ఊతప్పం వేసుకుంటున్నానండి నైట్ కోసం అని చెప్పి. చట్నీ ఊతప్పం ఇంకేం చేయలేదు, నాకు ఇంకా చేయాలనిపించలేదు. ఈ రెండింటితో సరిపెట్టేస్తున్నాను ఇప్పుడు. కారపొడి వేసుకున్నాను ఉల్లిపాయల పైన, అదైతే కొంచెం బాగుంటుంది అలా వేసుకుంటే ఊతప్పం పైన, అందుకని చెప్పి ఇప్పుడు యూజ్ చేస్తాను. ఈ ఊతప్పం తిన్నాక ఇంకా వాకింగ్కి వెళ్ళాం బయటికి. ఇదిగోని చూడండి మూన్ ఎంత బాగుందో, ఎక్కువ లైటింగ్తో ఉంది ఈరోజు, అందుకని చెప్పి వీడియో తీశాను వాకింగ్కి వెళ్ళేటప్పుడు. అంతేనండి ఈరోజు నా కథ. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.